క్యాలెండర్ మీకు చూపిస్తాను. ఇది మన క్యాలెండర్. దేవుడు మనకిచ్చిన క్యాలెండర్. చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. దేవుడు మొట్టమొదటిగా మందిరాన్ని ప్రేమించి ఇచ్చిన వాగ్దానం ఏమిటంటే, నా జనులు ఇక ఎన్నటికీ సిగ్గునొందరు. దేవుణ్ణి ప్రేమించే బిడ్డలు, దేవుణ్ణి చేసుకొని భక్తిలో నడిచే బిడ్డల్ని దేవుడు అంటున్నాడు, వారు నా జనులు ఇక ఎన్నటికీ సిగ్గునొందరు. క్యాలెండర్లో మొదట్లో ఉన్న మాట ఏమిటంటే, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును. ఈ సంవత్సరంలో మనందరినీ దేవుడు మొదటిగా ఆశీర్వదించాలి, రెండవదిగా కాపాడాలి. ఆశీర్వాదం మనకు అవసరం, కాపుదల మనకు అవసరం. ఆ మాట చెప్తూ దేవుడు ఒక మాట అంటున్నాడు, ఏమిటంటే, నా జనులకి ఎన్నటికీ సిగ్గునొందరు. నా జనులకి ఎన్నటికీ అవమానాన్ని నొందరు. నా జనులకి ఎన్నటికీ అవమానము నిందను పొందరు. ఎందుకంటే దేవుడినైన నేను వారికి తోడై ఉన్నాను. ఈ వాక్యాన్ని ఒకసారి తీద్దాం. ఈ వాక్యాన్ని తీసి మనం చదువు. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుదాం. 6:24, 20 నుండి 22 నుంచి చదువుదాం. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇలాగనుము, మీరు ఇశ్రాయేలును ఇలాగు దీవించవలెను. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును. దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. మోషే, నువ్వు ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు, ప్రజలతో నువ్వు ముఖాముఖిగా మాట్లాడుతున్నప్పుడు, నువ్వు నా తరఫున వెళ్తున్నావు కాబట్టి, నా మాటలు వారికి నువ్వు తెలియచేయడానికి వెళ్తున్నావు కాబట్టి, నేనేం ఆశిస్తున్నానంటే, నన్ను నమ్మిన నా ప్రజలను ఆశీర్వదించాలి అని నేను ఆశపడుతున్నాను. వారికి నేను సహాయం చేయాలి నేను ఆశపడుతున్నాను. అయితే ప్రజలను, అహరోనును, నీవును, అహరోను కుమారులను చేయవలసింది ఏమిటంటే, ఇశ్రాయేలును ఇలా దీవించాలి. ఎలా దీవించాలి? యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. మరొక మాట చెప్తున్నాడు, యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానమును కలుగుజేయును గాక. అట్లు వారు ఇశ్రాయేలు మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదిస్తాను. దేవుడు సూటిగా చెప్తున్న మాట ఏమిటంటే, ఎవరైతే ఆయన నామాన్ని ఉచ్చరిస్తారో, ఎవరైతే ఆయన నామాన్ని తలుసుకుంటారో, ఎవరైతే యేసు నామములో అగునుగాక, యేసు నామములో జరుగునుగాక, యేసు నామములో వారికి మేలు అనుగ్రహింపబడును గాక అని ఎవరైతే ఉచ్చరిస్తారో, ఆకాశమందుండి దేవుడు వారిని ఆశీర్వదిస్తాను చెప్తున్నాడు. మోషే, ప్రజల దగ్గరికి నువ్వు వెళ్ళినప్పుడు చేయవలసిన మొట్టమొదటి పని ఏమిటంటే, వారిని దీవించడం మొదలుపెట్టినప్పుడు నీకు జరుగుతుంది. తప్పక దేవుడు నీకు సహాయం చేస్తాడు. తప్పక దేవుడు నీతో పాటు వస్తాడు, నీ అవసరాలు తీరుస్తాడు. వారిని దీవించు, అలా ఉచ్చరించు, నేనే వారికి నేను సహాయం చేస్తాను. మోషేకి డౌట్ ఉండొచ్చు, మోషేకి ఆలోచనలు వచ్చి ఉండొచ్చు. ప్రభువా, నేను మాట్లాడితే, నా నోటి ద్వారా నేను ప్రకటన చేస్తే వారు ఎలా దీవించబడతారు అని. దేవుడు అంటున్నాడు, ఆ నామ ఉచ్చారణ చేసిన వెంటనే నేనే వారిని ఆశీర్వదిస్తాను. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా.